అందరికీ నమస్కారం. నా పేరు గారొచ్చినారు. టుడేస్ గ్రేట్ సేఫ్ షాప్ బిజినెస్ లో డైమండ్ అవ్వాలన్నా లేదా వేరే ఏ పనుల్లో అయినా సక్సెస్ కావాలన్నా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం పొందుకోవాలనుకుంటే అతనికి కావాల్సిన లక్షణాల్లో రెండు ముఖ్యమైన లక్షణాలు. అందులో మొట్టమొదటి లక్షణము హానెస్టీ. హానెస్టీ ఉండాలి, అంటే నిజాయితీ ఉండాలి. రెండో లక్షణము కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. ఈ హానెస్టీ అండ్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం, ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వారు వారు ఎంచుకున్న రంగాలలో, వారు ఎంచుకున్న పనుల్లో ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారు. దాని గురించి కొంచెం డీటెయిల్గా ఒక 5 minutes మాట్లాడదాం. సో సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ క్వాలిటీ హానెస్టీ అని చెప్పాడు. నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఎందుకు ఉండాలి అంటే, మనం నిజాయితీగా లేకపోతే మనల్ని నమ్మి ఎవరు రారు, వచ్చినా నిలబడరు, వచ్చినా ఫాలో కాదు. ఇతని దగ్గర నిజాయితీ లేదని వదిలేస్తారు. ఒక వ్యక్తి డైమండ్ అవ్వాలంటే 8,000 మంది టీంని తయారు చేయాలి. 8,000 మందిని టీంని తయారు చేయాలంటే దానికి నువ్వు ఫస్ట్ నిజాయితీగా కట్టుబడి ఉండాలి. అందరూ అంటారు, మేము నిజాయితీగానే ఉన్నాం కదా గురుజీ. ఏంటి నిజాయితీ అంటే? ప్రతి పనిలో నిజాయితీ. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లేచిన కాంచి ఎలా నిజాయితీగా ఉండాలో చెప్పచ్చు. ఎవ్రీడే మార్నింగ్ లేచావు, జూమ్కి రావాలి, నిజాయితీగా రావాలి. వచ్చి ఇలా ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి, నిజాయితీగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి. నిజాయితీగా ఇలా కూర్చోవాలి, నిజాయితీగా ఇలా జూమ్ వినాలి. అర్థమవుతుందండి? స్వామిదాస్ గారు కనిపిస్తున్నారు అట్లా నాకు, మల్లికార్జున సార్ కనిపిస్తున్నాడు, మాధవరావు సార్ కనిపిస్తున్నాడు. నేను జూమ్ ఆన్ చేయగానే టకాలను వస్తాడు నాగరాజు సార్, మువా లో ఆ, కోటేశ్వర గారు కనిపిస్తున్నారు, ల్యాప్టాప్ లో కనిపిస్తున్నారు నాకు. అంటే నేను వీళ్ళ దగ్గర, అంటే వాసవల్ల రాజు కనిపిస్తున్నాడు, వీళ్ళ దగ్గర నిజాయితీ ఉందని నేను చెప్తాను. ఇది ఒకరోజు నిజాయితీ వాది వాళ్ళు. కొంతమంది ఒకరోజు 2 రోజులు మురిపిస్తారు, ఒకరోజు నిజాయితీ మాట. ఈ నిజాయితీ అనేది కంటిన్యూ చేయాలి. ఎంతవరకు అంటే, నువ్వు డైమండ్ అయ్యే వరకు. నువ్వు డైమండ్ అయ్యే వరకు. డైమండ్ అయిన తర్వాత నువ్వు కూర్చున్నా కూర్చోపోయినా నో ఫరక్. ఇప్పుడు నరేష్ గురించి ఇంట్లో కూర్చుంటానా, ఆయనకు రావాల్సిన చెక్ ఏం ఆగదు. పెద్దిన శ్రీనివాస్ గురించి ఇంట్లో కూర్చుని ఆయనకు రావాల్సిన చెక్ ఏం రాదు. నువ్వు జూమ్కి రాబోయినా పర్లేదు, బట్ నువ్వు డైమండ్ అయ్యేంత వరకు, నీ డైమండ్ సెలబ్రేషన్ జరిగేంత వరకు నిజాయితీగా జూమ్ పట్ల ఉండాలి. కొంతమంది లేడీస్ చెప్పుకొస్తారు, గురుజీ మీకంటే మగాళ్ళు కూర్చుంటారు, మేము ఆడవాళ్ళం అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, పిల్లలకు స్నానం చేయించాలి, పిల్లలకు చేయాలి అని అంటారు. నేను అంటాను, ఓకే, అన్నీ ఉంటాయి, కాదట్లేదు. అట్లీస్ట్ మీ ఇంట్లో వర్క్ చేసే మీ హస్బెండ్ అని ఉండాలి, ఎవరు లేకపోతే మీరైనా కూర్చోవాలి. ఎందుకంటే టీంని కేరింగ్ తీసుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుంది మీ అందరికీ? వర్క్ చేసే వాళ్ళు మీరైనా చేయాలి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళైనా చేయాలి. చాలా మంది లేడీస్ ఎందుకు డైమండ్స్ కావట్లా? ఆల్ ఇండియా లెవెల్లో మీరు ఎవరైనా చెక్ చేసుకోండి, అందరూ మహాగురుజీలే ఉన్నారు. అందరు ఎవరున్నారు? మహాగురుజీలే ఉన్నారు. ఎస్ మోహన్. మహాగురుమాతలు, గురుమాతలు కనిపించట్లా. ఏ అంటే వాళ్ళకి నిజాయితీ లేదా గురుజీ అంటే, నిజాయితీ ఉంది, కానీ ఏ విషయాల్లో వాళ్ళంటే వాళ్ళు కొంచెం ఎలా కోరుకుంటారంటే, వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు మహిళలకు సీట్లు ఎట్లా ఉన్నా అన్నిట్లో అట్లా రిజర్వేషన్ కోరుకుంటారు. బట్ ఇక్కడ మహిళా రిజర్వేషన్ ప్రకారంగా ఎవరు వచ్చి వర్క్ చేయరు. నన్ను చేర్పించిన కూడా లేడీనే. ఆమె కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో ఆమెని నేను ఫాలో అయ్యేవాడిని కాదు, ఎందుకంటే ఆమె అట్లా ఉండేది. ముందుంటాము, స్ట్రాంగ్ గా అన్నిట్లో ఉంటాం, అట్లా లేదు. అందువల్ల నేను ఆ టీంని వదిలేసి ఇంకో చోటకి రావాల్సి వచ్చింది.
సో కాబట్టి ఈ ప్రతి విషయంలో జూమ్ దగ్గర నుంచి కూడా, ఎక్కడి నుంచి అండి, జూమ్ దగ్గర నుంచి కూడా మన నిజాయితీ ఫస్ట్ ఉండాల్సిందే. నిజాయితీగా జూమ్ దగ్గర మనం ఎస్ వచ్చి ఇలా కెమెరా ఆన్ చేసుకొని కూర్చుంటేనే మన టీం వాళ్ళు కూడా అలానే కూర్చుంటారు. మనం నిజాయితీగా ఉంటేనే మన టీం వాళ్ళు ఉంటారు. అది కూడా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి నిజాయితీగా కూర్చోవాలి. మరి ఇప్పుడు దాకా ఎలా కూర్చున్నారో తెలీదు. నేనైతే మరి మీరు డైమండ్ అవ్వాలంటే నేను చెప్తున్నాను. చాలా మంది చూడండి, జూమ్ లోకి వచ్చారు, పేరుకు జూమ్ లోకి వచ్చారండి, కానీ వాళ్ళు జూమ్ లో వినను కూడా వినరు. పేరుకి చాలా మంది పేరుకు వచ్చి ఉంటారు. 187 కనిపిస్తున్నారు కదా, ఆ వినేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కెమెరా ఆన్ చేసుకున్నారు కొంతమంది, వీళ్ళు మాత్రం వింటున్నారు. మిగతా వాళ్ళు ఈ మాటలు కూడా వింటలా. అంటే నేను చెప్పే మాటలు, జూమ్ లో నిజాయితీగా కెమెరా ఆన్ చేసుకుంటే డైమండ్ అవుతారు అంటున్నా కదా, అనగానే టక 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 ఆన్ చేస్తున్నారు కొంతమంది. కొంతమంది ఈ మాటలు కూడా వింటలా. వింటలేదు కాబట్టి వాళ్ళు డైమండ్ అవుతారా లేదా అనేది కాదు, వాళ్ళలో మార్పు వచ్చినప్పుడే దేవుడు అలా డైమండ్ చేస్తాడు. నిజాయితీ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు వాళ్ళకి డైమండ్ అయ్యే అర్హత ఉంటుంది. డైమండ్ అయ్యే క్వాలిటీ అప్పుడు మాత్రం వచ్చింది. సో మీరు విన్న వాళ్ళని అట్లీస్ట్ ఏదేదో ఒక రోజు కోసం, ఏదో ఈ రోజు చెప్పాను, గురించి చెప్పాడు, ఈ రోజు ఆన్ చేసుకుంటాను అని మళ్ళీ నేను నిద్రపోతాను, ఎల్లుండి ఆఫ్ చేసుకుంటాను, నచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాను, నచ్చినప్పుడు చేసుకుంటాకి ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ ఎలా అవుతావు సార్? కన్సిస్టెన్సీ అన్న అదే మాట, స్థిరత్వం ఉండాలని చెప్పారు. నిజాయితీతో పాటు ఏముండాలి? నిజాయితీతో పాటు ఏముండాలి? స్థిరత్వం, నిలకడ. ఆనెస్టీ, కన్సిస్టెన్సీ స్థిరత్వం. మాత్రమే ఒక వ్యక్తిని సక్సెస్ చేపించింది. ఈ హానెస్టీ, కన్సిస్టెన్సీ లేని వ్యక్తులు ఏ పనులు కూడా సక్సెస్ కారు. గ్యారేజ్ చిన్నారావు సక్సెస్ అయ్యాను అంటే సేఫ్ షాపులనే కాదు, విడిగా నేను చదువులో కూడా సక్సెస్ అయ్యా. ఎలా అయ్యాను? కంటిన్యూగా చదువునా, దాని మీద ఫోకస్ చేశాను, మనసు పెట్టాను. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడిని, ట్యూషన్స్కి వెళ్ళేవాడిని, నేర్చుకునేవాడిని, చదువుకునేవాడిని, చదువు దాంట్లో కూడా మార్క్ మంచిగా టాప్గా అయ్యాను. జాబ్ లో మంచి పేరు తెచ్చుకోవాలని తపన పడుతూ పనిచేసేవాడిని, నిజాయితీగా పనిచేశాను. అక్కడ ఓనర్స్ 10 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు పనిచేసేవాడిని, అంత నిజాయితీగా పనిచేసేవాడిని. ఎప్పుడు ఒళ్ళు దాచుకొని ఉండాలని ఎప్పుడు అనుకునేవాడిని కాదు. సో అందుకనే అక్కడ కష్టం పడ్డాం కాబట్టి, కష్టం అక్కడ అలవాటైంది కాబట్టి ఇక్కడ కూడా అదే కష్టపడ్డాం. అర్థవుతండి. ఈ నిజాయితీ అనేది బ్లడ్ లో ఇన్బిల్ట్ ఏం రాదు. కొంతమంది అంటారు నా బ్లడ్, మా నాన్న ఆనెస్టీ, మా తాత ఆనెస్టీ అంటారు. బ్లడ్ నుంచి కాదు, మనం చేసే హ్యాబిట్స్ బట్టి, మన అలవాట్లు బట్టి ఆ నిజాయితీ అనేది వస్తుంది. అర్థమవుతుంది మీ అందరికి? Yes, క్లియర్? ma'am. సో మరి ఈ రోజు నుంచి హానెస్టీగా జూమ్ కి రావడం చేస్తారా? ఎస్ ఆర్ నో? Yes, Lord. Yes, Yes, Lord. Lord. హానెస్టీగా జూమ్ లో కెమెరా ఆన్ చేసుకుంటారా? Yes, Lord. Yes, హానెస్టీగా Lord. ల్యాప్టాప్ లో కనెక్ట్ Lord. అవుతారా? Yes, Yes, Lord. Lord. Yes, Lord. Yes, Lord. మీరు అంటారు, ఆ గురుజీ మీకంటే పని పాటలేదు, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, పొద్దున్నే నేను పాలు తీసుకురావాలి, నీళ్లు తీసుకురావాలా, కూరగాయలు తేవాలా, మార్కెట్కి వెళ్ళాలా, ఎన్నో పనులు ఉంటాయి, మీకేం పని పాటలేదు గురుజీ అంటారు. అవన్నీ నాకు కూడా ఉండేవి. అంటే నేను వాటికి ముందు, ఏదైతే 5:45 కన్నా ముందు, 7:30 తర్వాత, 8 గంటల తర్వాత నేను పెట్టుకుంటాను. ఏది ఇంత ముందు డే 1 నుంచి కూడా. ఇప్పుడైతే ఆ పనులు చేయడం కూడా అవసరం లేదు, అన్ని డైరెక్ట్ గానే చేస్తే వాళ్ళకి చిన్న పిల్లలు రెడీ అయిపోయారు. అర్థమవుతుంది మీ అందరికి? ఆ Yes, టైం, Lord. 1 అవర్, 1.5 అవర్ నిజాయితీగా ఎవరి కోసం కేటాయించాలంటే జూమ్ కోసం కేటాయించాలి. జూమ్ కోసం ఎందుకు కేటాయించాలంటే, జూమ్ లో నువ్వు కూర్చుంటే నీ టీం ను కూర్చోమని నువ్వు చెప్పగలవు. ఎస్ మాధవ్. నిజాయితీ అందుకోసం. ఇప్పుడు నువ్వే కూర్చోవు, నీ టీం వాళ్ళు రమ్మనగలవా నువ్వు? నేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే జూమ్ పెట్టట్లేదు సార్, నేనే జూమ్ పెట్టట్లా, మీకు ఎవరికైనా చెప్పగలను నేను? నో No. మాధవ్. నేను వస్తేనే కదా మీకు చెప్పగలుగుతున్నాను, నేనే Yes. రాకపోతే ఎవరు చెప్తారు? అలానే మీరు వస్తేనే మీ టీం వస్తారు, టీంని పిలుస్తారు. మీరు వచ్చి ఇలా కూర్చుంటే మీరు టీం చెప్పగలరు. నేను ఇలా కెమెరా ఆఫ్ చేసుకుంటాను, గుడ్ మార్నింగ్ లెజెండ్స్, గుడ్ మార్నింగ్, సో బాగా వర్క్ చేయండి, సూపర్ గా వర్క్ చేస్తున్నారు, గ్రేట్, సూపర్ డూపర్, గ్రేట్ గ్రేట్ అని అంటారు రోజు. మీరేమో ఉరకబెట్టి నిద్రపోతా ఉంటారు. నేను ఈ విధంగా ప్రతిరోజు కెమెరా ఆన్ చేసుకొని, రోజు ఇలా కూర్చొని, రోజు ఇలా చెప్తే నెత్తి నోరు కొట్టుకుంటేనే ఇంతమంది. ఇక నేను ఆ పని చేస్తే
హ్యాపీగా ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా జూమ్ అయినాక కొట్టి ధన్యవాదాలు గురించి మీరేం చెప్తారు చేత గురించి అంటారు కెమెరా తీసుకొని. చివరిలో నేను ప్లాటినం డబుల్ లీడర్స్ మాట్లాడమన్నప్పుడు కొంతమంది కెమెరా ఆఫ్ చేసుకుని వాళ్ళు చివరికి ఒక మాట అంటారు, కొట్టి ధన్యవాదాలు గురించి ఈరోజు జూమ్ చాలా బాగా జరిగింది, మీరు ఏం చెప్తారు ఫాలో అవుతాం గురించి అన్నారా కేలు కథం దుకాణం బంద్. నాకు అర్థమైపోయింది వీళ్ళు ఒక ముక్క కూడా వెళ్ళా. అర్థమవుతుందా? ఎస్ సార్. మనం వచ్చి నిజాయితీగా నేర్చుకుంటే మనం టీంకి నేర్పించగలం. మనం నిజాయితీగా రాకపోతే టీం నేర్పించగలమా? No more. చాలా మంది వచ్చే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నా అప్లైన్ వస్తే బాగుండు, వీళ్ళందరికీ భలే సమాధానం చెప్తాడు, నా అప్లైన్ వస్తే బాగుండు, వీళ్ళకి అన్ని డౌట్లు క్లారిటీ చేస్తాడు, నా అప్లైన్ వస్తే బాగుండు, వీళ్ళ దగ్గర డీడీ వచ్చింది అనుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. మరి నేను అనుకోలేదు అట్లా. నా అప్లైన్ వస్తే బాగుండు, జూమ్ బాగా ఆర్గనైజ్ చేస్తాడు, నా అప్లైన్ వస్తే బాగుండు, ఇక డీడీ వచ్చింది, నా అప్లైన్ వస్తే బాగుండు. మరి నాకు రాలేదు ఆలోచన, మీకు ఎందుకు ఇట్లాంటి ఆలోచన వస్తే నాకు తెలియట్లా. ఒక్క రోజు కూడా ఒక అప్లైన్ కూడా పిలిపించి ఒక డీడీ కూడా క్లోజ్ చేసిలా. నా డౌన్లైన్ లో వచ్చిన 8,000 డీడీలు అయితే నేను క్లోజ్ చేసినవి, లేకపోతే నా టీంలో నా డౌన్లైన్స్ క్లోజ్ చేసినవి. కానీ నా అప్లైన్ వచ్చి ఒక పర్సన్ దగ్గరికి వచ్చి ఒక డీడీ క్లోజ్ చేసిన డీడీ ఒక్కడ కూడా లేదు. చెక్ చేసుకుని కావాలంటే Yes, Mother. రాసి పెట్టుకోండి. నా అప్లైన్ వచ్చి ఒక ప్రామిస్ చేసి, ఒక కమిట్మెంట్ ఇచ్చి, ఒక డౌట్ క్లారిటీ చేసి, ఒక డీడీ క్లోజ్ చేసాము అన్నది ఒక డీడీ ఉందేమో చెక్ చేయండి. గ్యారా చిన్నారావు అయినా వచ్చి ఉంటాడు, లేకపోతే నా డౌన్లైన్ లో సంజయ్ మేడం వచ్చింది, స్వామిదాస్ వచ్చి ఉంటాడు, గోపిశ్రీ మేడం వచ్చి ఉంటుంది, శ్రీనివాస్ వచ్చి ఉంటాడు, లేనా మేడం, బేబీ మేడం వచ్చి ఉంటారు, లేకపోతే వాళ్ళ టీంలో వాళ్ళు వచ్చి ఉంటారు. అంతేగాని పలానా నా అప్లైన్ లో నరేంద్ర గురించి వచ్చాడని, నరేష్ గురించి వచ్చాడని, నేను డీడీ ఇచ్చాను ఒక్కళ్ళనే చెప్పేవాళ్ళు ఉన్నారా? No more. నా డౌన్లైన్ లో ఒక్క అప్లైన్ కూడా నేను ఒక డీడీ కోసం నేను పిలవను. ఈవెన్ నేను గ్రూప్ మీటింగ్ కూడా పిలవను. బిగినింగ్ లో గ్రూప్ మీటింగ్ పిలిచేవాళ్ళు, నేను వద్దన్నా కూడా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కొంతమంది నరేష్ గురించి డైరెక్ట్ గ్రూప్ మీటింగ్ పిలిచేవాళ్ళు. నరేష్ గురించి ఏమో అప్పటికి 50,000 టీము. అంటే ఎవరు పని చేయాలి, అది ఎవరు పని చేయాలి, అసలు మనం చేసుకోవాలి ఆ పని. Yes, డైరెక్ట్ గా Mother. అప్లైన్ పిలిపించేయాలి. సో అప్లైన్ పిలిపించడంలో ఏంటి నష్టం అంటే, నరేష్ గురించి వచ్చేవాడు పాపం, ఎందుకంటే ఆయన ఎంతైనా పని చేయడం రెడీ కదా. కొంతమంది లీడర్స్ ఉంటారు, నరేష్ గురించి పరిచయం చేయగానే వాళ్ళకి ఏమనిపించింది, నేను పేర్లు కూడా చెప్పేస్తా, సతీష్ అని ఒక అతను ఉండేవాడు మంగళగిరి టీంలో. ఇక నరేష్ గురించి ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, ఇక సతీష్ అనే వ్యక్తి ఎలా మాట్లాడటం మొదలు పెట్టాడంటే, అప్లైన్ మీద శ్రీనివాస్ గారి మీద నాకు ఎన్నోసార్లు గొడవ. నేను పనిచేసి చెప్తే నా మీద కూడా అనేవాడు, ఏంటి సార్ మీరు ఎట్లా చేస్తారు సార్ అంటే. అక్కడ అర్థం చేసుకోండి, ఒక పెద్ద అప్లైన్ వచ్చి ఒకసారి మాట కలిసినప్పుడు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఒక సీఎం వచ్చి భుజం మీద చేయతే, ఈ మధ్యలో మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు కళ్ళ ముందు కనిపించారు వాళ్ళకి. సీఎం అయితే తెలుసు వీళ్ళంతా. అర్థమవుతుందండి? Yes, Mother. అంటే నేను అప్లైనర్ ని ఎక్కువగా పెద్ద అప్లైన్స్ ఎక్కువగా చిన్ననాటికి ఎందుకు నేను పిలవనంటే, అక్కడ ప్రోటోకాల్ మిస్ అయిపోయింది. ఏం మిస్ అయింది? ప్రోటోకాల్ మిస్ అయింది. Yes, ప్రోటోకాల్ Mother. మిస్ అయిపోయింది. అందుకనే చాలా మంది అప్లైన్ మీద డిపెండ్ అయితే, నేను అప్లైన్ మీద ఎప్పుడు డిపెండ్ కాను. నేను వద్దంటే వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, గురూజీ ఏంది ఇట్లా అంటాడు, మా టీంకి నేను పిలిపించుకుంటే మా టీంకి లేకుండా చేస్తారు ఏంది వీళ్ళు, నా మీద కూడా నెగిటివ్ అయిపోయినాడు శ్రీనివాస్ గారు. బట్ దేని వల్ల ఇది తెలుసా, ఒక అప్లైన్ ఎలా చూపిస్తే బిజినెస్ అలా జరిగింది. అప్లైన్ సింపుల్ గా మాట్లాడించకండి. అర్థమవుతుందండి మీకు? అప్లైనర్ ని ఎలా మాట్లాడించకండి, సింపుల్ గా మాట్లాడించకండి. సింపుల్ ఎక్కడైతే అప్లైన్ సింపుల్ అయిపోతాడో అక్కడ బిజినెస్ ఎక్కువ జరగదు. అప్లైనర్ ఎప్పుడైతే హైలో కనిపిస్తారో అప్పుడు అక్కడ బిజినెస్ టాప్ లో కనిపించింది. నేను వర్క్ చేయాలి అనుకోండి, నా అప్లైన్ నుంచి వర్క్ చేయాలి, నా అప్లైన్ నుంచి చేయాలి అనుకోమాకండి.
అలా అనుకుంటే అది సక్సెస్ అయ్యే వేనే కాదు ఇది. అందులో నిజాయితీగా ఉండాలి మీరు. రెడీనా? Yes, Moj. కారణం Yes, Moj. నేను ఫ్రెషర్ నుంచి అందరూ చెప్తున్నా ఈ మాట. ఎస్ నా అప్లైన్ వచ్చే ప్లాన్లు చెప్పాలి, నా అప్లైన్ వచ్చే వర్క్ చేయాలి. అప్లైన్ అనే మాట మైండ్ నుంచి తీసి పక్కన పడేసేది. ఎస్ మాజీ. నేను వెళ్ళి పని చేస్తాను, నేను వెళ్ళి నా టీంని క్రియేట్ చేసుకుంటాను, నేను వెళ్ళి నా టీంలో లీడర్ని క్రియేట్ చేసుకుంటాను, నా అప్లైన్ని పిలిపించుకుంటాను, నాలెడ్జ్ ఇప్పించుకుంటాను. ఇది మీరు అనుకోవాల్సిన విషయం. అలా నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటారా? ఎస్ ఎస్ మాది ఎస్ గురుజీ. మళ్ళీ ఎస్ ఇక్కడ ఎస్ మాజీ. ఉంటారు. నేను పని చేస్తాను, నా అప్లైన్కి చెక్ వస్తుంది కదా, వాళ్ళు ఇంట్లో ఉండి కూర్చొని చెక్ తీసుకుంటున్నారుగా, అది వాళ్ళ కర్మ. ఒకవేళ మీరు ఎంత కష్టపడినా వాళ్ళు మీకు ఏ విధమైన సపోర్ట్ చేయకుండా, ఏ విధమైన గైడెన్స్ ఇవ్వకుండా, ఏ విధంగా ట్రైనింగ్ లేకుండా, ఏ విధమైన నాలెడ్జ్ ఇవ్వకుండా వాళ్ళు ఊరికనే ఉత్తి పుణ్యానికి చెక్ తీసుకుంటున్నారంటే వదిలేసేయండి. అర్థమవుతుందండి? వదిలేసేయండి. మీరు చేసే పని మీకు ఉపయోగపడుతుందా లేదా మాత్రం చెక్ చేసుకోండి. క్లియర్? నేను పనిచేసేటప్పుడు బిగినింగ్ లో సూర్యాపారావు అని, బాలకృష్ణ అని, కేదార్ శ్రీనివాస్ అని చాలా మంది చెక్లు వచ్చినాయి. నేనేమో వాళ్ళ మీద ఈర్ష్యపడలా. వాళ్ళ దగ్గర దమ్ము ఉంటే రెండో వైపు చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళ దగ్గర దమ్ము లేదు కాబట్టి నేను చేసిందంతా హోల్డ్ లో ఉన్నది, డబ్బులు వచ్చినాయి పోయారు. అర్థమవుతుంది మీ అందరికి? మనం చేసే వైపు మాత్రమే చెక్లు వస్తున్నాయి అంటే మన దగ్గర ఎంత హోల్డ్ ఉంటే అంతవరకే వస్తాయి. ఎస్ మనం దమ్ముగా రెండో వైపు చేసుకుంటేనే అంత డబ్బులు వస్తాయి. తర్వాత అప్లైన్ అనే మాటని బ్రెయిన్ నుంచి తీసి పక్కన పడేస్తేనే ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అవ్వగలవు. నేను చేస్తే నా అప్లైన్కి వచ్చింది, నా అప్లైన్ రావాలి కదా, అప్లైన్ వచ్చి సపోర్ట్ చేయాలిగా అనే ఆలోచన తీసి పక్కన పడేసేయండి. నిజాయితీగా ఈ బిజినెస్ నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం అని నువ్వు చేయాలి. అందులో నిజాయితీగా ఉండాలి. ఉంటారా? ఎస్ మాది Yes or no? ఎస్ మాజీ. సో అంటే జూమ్ పట్ల నిజాయితీగా ఉండాలి, వర్క్ పట్ల నిజాయితీగా ఉండాలి, అండ్ మాట్లాడే మాట పట్ల నిజాయితీగా ఉండాలి. మూడో విషయం ఎలా ఉండాలండి? మాట్లాడే మాటల పట్ల నిజాయితీ. మాట విషయం. మంది గురుజీ మీకు కోటి ధన్యవాదాలు వచ్చి నా ముందు వచ్చి నాకు కాలు పెట్టుకుంటారు. నేను వెళ్ళిపోయినాక నా గురించి వాళ్ళు తక్కువ మాట్లాడుకుంటారు, టీం దగ్గర మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? కింద వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఏది మాట్లాడితే నెగిటివ్ మాట్లాడితే యాక్టింగ్ చేస్తున్నావు, కింద వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నువ్వు నటుడు మహానటులు అవుతారు. సో కాబట్టి ఇక్కడ యాక్టింగ్ చేయకండి, అప్లైన్ కోసం యాక్టింగ్ చేయకండి. అప్లైన్ దగ్గరేమో మీరు ఏం చెప్తే అదే చేస్తాం గురుజీ అని మళ్ళీ వాళ్ళు సొంతంగా చేస్తారు. అప్లైన్ పేరు అడ్డంగా వాడుకుంటారు వాళ్ళు చేసే తప్పులకి. డబ్బుల దగ్గర నిజాయితీగా ఉండరు. డీడీ వచ్చిందంటే డీడీ వెంటనే కొట్టరు. డీడీ మ్యానిపులేషన్ చేస్తారు. డబ్బుని వారం రోజులు, 2 వారాలు మ్యానిపులేషన్. డీడీ వచ్చిందా స్పాట్ పేమెంట్ వాళ్ళ ముందే కొట్టి చూపించాలి. ఇది నిజాయితీ. నేను వెన్యూ పెట్టాను. వెన్యూ పెట్టడం ఎవరు పెట్టినా పెట్టపోయినా మీరు నేను పెడతా. ఎందుకంటే నాకు నిజాయితీ ఉంది, నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. నేను గేరా చిన్నారా అనేవాడు నేను తినేది అన్నమే తింటా, వేరేదేం తిన్ను. అందుకే 10 సార్లు చెప్పించుకోను. వెన్యూ హాల్ పెట్టాలి అంటే పెట్టాలి, వెన్యూ హాల్లో ట్రైనింగ్లు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఉదయం పూట సత్తెనపల్లి వెన్యూ పెట్టాను, సాయంత్రం గోరట్లో వెన్యూ పెట్టాను. ఆ వెన్యూకు వచ్చిన వాళ్ళలో ఒక అతను హైకోర్టులో జడ్జి గారి దగ్గర పనిచేసే వ్యక్తి, 90,000 రూపాయల జీతగాడు. ఆయన వచ్చాడు. స్పాట్ లో ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పాట్ లో 17,600 పంపించాడు. కూర్చోబెట్టి అక్కడ ఐడి వేసి స్పాట్ లో పేమెంట్ కొట్టేసి ఆయనకి పేమెంట్ స్లిప్ పంపించా. దాన్ని ఏమంటారు సార్? దాన్నే నిజాయితీ. నిజాయితీ Moj. ఎస్ దాన్ని ఏమంటారు చెప్పండి? నిజాయితీ. దాన్ని ఏమంటారు? మనం నిజాయితీగా ఉంటే వాళ్ళు క్వశ్చన్ కూడా వేయరు మాది. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఎస్ మాది
Yes, Guruji. ఫోన్ పే కొట్టిన 5 నిమిషాల్లో ఐడి వేసి ఇగో పేమెంట్స్ ఆయన కళ్ళ ముందే ఇగో ఇలా కంపెనీకి వెళ్ళిపోయింది సార్, 17,600 రిజిస్ట్రేషన్ అమౌంట్, ఇగో 17,000 ఈ అమౌంట్ సార్ అని, ఇదిగోండి 6 గంటల 34 నిమిషాల 51 సెకండ్లకు పేమెంట్ కొట్టేసి ఇచ్చాను. డీడీ డబ్బులు ఒకరోజు ఒకరి దగ్గర హోల్డ్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళినాక అక్కడ హోల్డ్. చాలా మంది ఈ విషయాలు నేను జూమ్ లో చెప్తున్నాను, జూమ్ కూడా టీం తెచ్చుకోవట్లా. జూమ్ లోకి టీం వస్తే ఈ పెద్ద మోనార్క్ రా బాబు అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు రా, మళ్ళీ మా మా బొక్కలు బయటపడతాయి రా, మా తప్పులు బయటపడతాయి రా అని జూమ్ కూడా వాళ్ళు పిలవట్లా. నా జూమ్ కి పిలవాలి. ఈ తప్పులు చేసేవాళ్ళు వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ టీంని నా జూమ్ లో కూడా పిలవరు. అర్థమవుతుందా? ఎందుకు పిలవరు? ఇవన్నీ తెలుసుకుంటాయి. వాళ్ళ పక్కల బయటపడతాయి జీబీలో. వెలుగు వచ్చిన చోట చీకటి ఉండిద్దా? No, Guruji. వెలుగు వచ్చిన చోట చీకటి ఉండిద్దా? ఉండదు. సూర్యుడు పరార్. అలానే నేను వచ్చానంటే తప్పులు చేసేవాళ్ళు పరారు, వాళ్ళు జూమ్ కి రారు. జూమ్ కి వచ్చినా కానీ టీం తీసుకొచ్చుకోరు, ఏదో నామకే వరుసగా డ్రామాలు ఆడతారు వచ్చి. సేఫ్ షాప్ లో డబ్బు దగ్గర నిజాయితీ ఉండాలి. రూపాయి ఏం చేస్తావు? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, భార్య భర్తలు విడగొడతా, స్నేహితులను దూరం చేస్తా. ఎస్ఆర్నో ఎస్ మావజీ. డౌన్ అన్ని విడగొట్టేస్తా, బిజినెస్ కొలాప్స్ చేసి పడేస్తాను. ఇది రూపాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటా. ₹1 నాకు రావాలన్నా రూపాయి తీసుకుంటాను, ఇవ్వాలన్నా ఇచ్చేస్తాను. ఏ రోజు నీతి తప్పి లేను డబ్బు దగ్గర. నేను ఇంకా వీలైతే ఫంక్షన్ లో, ట్రైనింగ్ లో, మీటింగ్ లో డబ్బులు ఖర్చు పెట్టని పెడతాను. ఏ రోజు కూడా అప్లైన్ దగ్గర ₹1 నేను తీసుకోవాలా. నేను లాస్ అయిన ప్రతిసారి కూడా ఏ డౌన్ లైన్ దగ్గర ₹1 తీసుకోలేదు. సార్ నాకు ఇంత లాస్ అయింది, ఇగో మీరు నాకు డబ్బులు ఇవ్వాలని అడిగి తీసుకోలేదు. లేకపోతే అప్లైన్ గురించి నాకు ఇంత లాస్ అయింది, మీరు నాకు డబ్బులు ఇవ్వడానికి ఏ రోజు అడగరా. ఏ రోజు ఈ సేఫ్ షాప్ లో నేను 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచో ఒక్క రోజు కూడా నేను ₹1 దగ్గర ఎవరి దగ్గర నేను తీసుకున్నది లేదు. ఎవరి దగ్గర తీసుకున్నాను గురించి నా దగ్గర ₹1 తీసుకున్నాడంటే నాకు దగ్గర ప్రూవ్ చేయండి. అర్థమవుతుంది మీ అందరికి? ఇక నేను వస్తే ఆ ఛార్జీలు పెట్టుకోవడము, రూమ్ బుక్ చేయడం, అది ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ లో చేస్తారు. అది వాళ్ళ సొంత డబ్బులు, పర్సనల్ డబ్బులే పెట్టరు, సిస్టమ్ డబ్బులే పెడతారు. ఇంకెవరైనా వ్యక్తిగతంగా నాకు ఏదైనా జ్యూస్లు లేకపోతే కూల్ డ్రింక్స్ అయితే అప్పట్లో తాగేవాడిని, ఇప్పుడు తాగట్లా. అలా ఇది ఇప్పిస్తే ఇక అది వాళ్ళ ప్రేమ కొద్ది ఇచ్చేది. అంతేగాని నేను ఏదో వాళ్ళ దగ్గర, కొంతమంది ఇలా కూడా ఉంటారు. అప్పట్లో కొంతమంది చెప్పారు, అతను ఫీల్డ్కి వస్తే సాయంత్రానికి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలంట డౌన్ లైనర్. సిగ్గు లేకుండా అడిగేవాడంట. నేను అప్లైన్ సార్. అసలు నాకు నిజం చెప్పాలంటే షుగరు, థైరాయిడ్ ఎందుకు వచ్చినాయి తెలుసా? షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చినాయంటే, నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయినాక నేను ఫీల్డ్కి వెళ్ళిన చోటల్లా పాపం డౌన్ లైన్స్ దగ్గర డబ్బులు ఉండే కాదు, గురించి భోజనం చేయనేవాళ్ళు. నాకేమో నా దగ్గర కూడా డబ్బులు అంతకు మాత్రం ఉండేవి. నేను భోజనం చేయాలంటే వీళ్ళందరూ పెట్టించాలి. పోనీ అతనుగా అంటే నా కాన్సెప్ట్ అది, నేను వెళ్ళి భోజనం చేస్తే మధ్యాహ్నం వీళ్ళందరికీ పెట్టించాలి. లేదు వాళ్ళని పెట్టమంటే వీళ్ళందరూ పెట్టాలి. వాళ్ళకి లాసు, వీళ్ళకి లాసు, నాకు లాసు, ఎవరికి లాసు లేకుండా నేను మధ్యాహ్నం తినను అనే ఒక మాట అంటే పోయింది కదని ఆ మాట నేర్చుకున్నా ఫస్ట్ లో. నేను ఉదయం పూట ఫీల్డ్కి వెళ్తే నైట్ 11, 12 దాకా తిరిగేవాడిని కాదు. అది నా 5 సంవత్సరాలు అలా చేశా, 4 నుంచి 5 సంవత్సరాలు అలా చేశా. నైట్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉదయం నుంచి కడుపు ఖాళీగా ఉన్నాక రారా అని పిలిచిపోయింది బిర్యానీ. నైట్ వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొచ్చి లోపల వేసేవాడు. దానివల్ల ఓవర్ వెయిట్ అయ్యా. నేనే పర్సనల్గా కొనుక్కునేవాడిని, ఎవరిని అడిగేవాడిని కాదు, అడగనట్లా. అర్థమవుతుందండి? ఆ విధంగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. బట్ మీకేం చెప్తున్నాను కాన్సెప్ట్, ఎవరిది బాక్స్ వాళ్ళు తెచ్చుకోండి, బాక్స్ పెట్టుకోండి, లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకోండి. స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజీకి వెళ్ళినట్టు ఫీల్డ్ వర్క్ కూడా బాక్స్ పెట్టుకోండి. వాటర్ బాటిల్ బాక్స్, టైం టు టైం తినండి, ఎవరు దాని తినండి. లేదా బాక్స్ లో కొంచెం కర్రీస్ షేర్ చేసుకోండి, కొంచెం రైస్ షేర్ చేసుకోండి. డబ్బులు ఖర్చు అవుతాయి ఏమి కావాలా? No more. No, Guruji.
Yes. సార్ నువ్వు ఇక డబ్బులు Yes, మీరు sir. ఎవరికి పెట్రోల్ కూడా రూపాయి పెట్టకండి. కొంతమంది డౌన్లైన్స్ ఎలా ఉంటారు, అప్లైన్ ఫీల్డ్కి వస్తే ఆహా నా వల్ల ఈ అప్లైన్ చెక్ వస్తుంది మేడం, నా స్కూటీకి మీరే పెట్రోల్ కొట్టించాలి సార్, నా బైక్ మీరే పెట్రోల్ కొట్టించాలి. రేపు పొద్దున్న నీ 2 లక్షలు కూడా ఆకి రేపు పొద్దున్న నీకు వస్తాయి కదా 2 లక్షలు. ఆ డబ్బులు కూడా మేడం అప్పుడు వచ్చారు కదా, ఇగో పెట్రోల్ కోసం అవన్నీ మీరే పెట్టించారు కదా, ఇగో నాకు 2 లక్షలు వచ్చి ఇగో 1,00,000 తీసుకోండి అని ఇవ్వండి. అప్పుడు మాత్రం 2 లక్షలు నాకే కావాలా, ఇప్పుడు మాత్రం పెట్రోల్ అప్లైన్ పోయించాలా, ఎందుకంటే నేను పని చేస్తే అప్లైన్ డబ్బులు వస్తాయి. నీ బైక్ నువ్వే పెట్రోల్ కొట్టించాలి సార్, అప్లైన్ పెట్రోల్ పంపించకూడదు. దయచేసి ఇప్పుడు దాకా తెలియక చేస్తుంటారు, ఇక నుంచి నిజాయితీగా ఉండండి. ఈరోజు మీరు రూపాయి ఖర్చు పెడుతున్నారంటే నిజాయితీగా దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు వేరే రూపంలో. అర్థమవుతుంది అందరికి. నేను ఏ రోజైనా నా కారులో ఇగో నేను మీకు ఫీల్డ్కి వచ్చాను మీరు కొట్టండి అన్నానా అంటే సిస్టమ్ పరంగా పెట్టే పెట్రోల్ వేస్ట్, అది వేరు, అది మీ పర్సనల్ డబ్బులు కాదు. సిస్టమ్ ద్వారా పెట్టేది అది వేరు. ఎస్ఆర్నో Yes, ma'am. పర్సనల్ గా నేనే Yes, సిస్టమ్ sir. మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర సైన్ అప్ డబ్బులు నేనే తీసుకొని, రాజు సార్ మిమ్మల్ని ఎప్పుడు పెట్రోల్ కొట్టించమన్నానా లేదు గురుజీ, ఎప్పుడు అడగలేదు గురుజీ. అడిగానా? లేదు గురూజీ. జ్యోతి మేడం ఇప్పుడు అడిగానా? సో ఇంతకుముందు నేను సిస్టమ్ మెయింటైన్ చేసినప్పుడు సోమదాస్ గారు మిమ్మల్ని ఎప్పుడు అడిగానా? No, అండ్ Maharaj. మల్లికార్జున సార్ ఇప్పుడు అడిగానా? కత్తికూరు కూడా సార్లు వచ్చా సిస్టమ్ నేను మెయింటైన్ చేసినప్పుడు Yes, ma'am. ఉపేంద్ర సార్ అడిగానా? లేదు మామ. ఎవరి పర్సనల్ డబ్బులు అడగదు. సిస్టమ్ మీ దగ్గరికి వెళ్ళిపోయినాక మరి తప్పదు, మరి అది మీ పర్సనల్ డబ్బులు కాదు, అది మాలాంటి Yes, ma'am. వ్యక్తులకి ఎవరైతే మేము రూబీ అండ్ అయ్యామో మాలాంటి వ్యక్తులకు సిస్టమ్ ప్రకారం పెట్టాలి. మేము గురుజీ Yes. వాళ్ళకి పెట్టాము, మీరు మాకు పెట్టాలి, అది రూల్. అది అది మీ జేబులో డబ్బులు పెట్టట్లా, అక్కడ అవును. మీ జేబులో డబ్బులు పెట్టట్లా, సిస్టమ్ డబ్బులు. మళ్ళీ అందులో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది సిస్టమ్ డబ్బులు తీసుకుంటారే కానీ అప్లైన్ పిలిపించుకోరు, అప్లైన్ ఇన్వాల్వ్ చేయరు టీంలో. అంటే అప్లైన్ వస్తే ఖర్చులు అవుతాయి, అప్లైన్ వస్తే పెట్రోల్ అయింది, అప్లైన్ వస్తే కార్లు ఖర్చు అవుతాయి, అప్లైన్ వస్తే రూమ్ ఖర్చు అయింది, అప్లైన్ వస్తే భోజనాలు ఖర్చు అవుతాయి. అంటే పెద్ద అప్లైన్ మాలాంటి అప్లైన్ వస్తే ఖర్చులు అవుతాయని టీంకి నాలెడ్జ్ ఇప్పించకుండా టీంని అన్యాయం చేస్తారు, అంటే నిజాయితీ లేకుండా పోతారు. అందుకే టీం వస్తారు కానీ నిలబడరు వాళ్ళకి. అర్థమవుతుంది అందరికి. Yes, Maharaj. టీం వచ్చినా ఎందుకు నిలబడరు? మూడో పర్సన్ అంటారు అప్లైన్ పిలిపించుకుంటే ఖర్చు అవుతుంది. అప్లైనర్ రాకుండా అక్కడ టీం నిలబడాలంటే మీ మొహం చూసి ఎవరు నిలబడతారండి? మీరు సక్సెస్ఫుల్ అప్లైన్స్ అయ్యింది. మన దగ్గర చెక్స్ ఏముంటాయి, మన దగ్గర ఎంత పెద్ద ఇన్కమ్ వచ్చి కనీసం మీ ఐడి ఓపెన్ చేసుకుని మీకు చూపించిన దమ్ముండిద్దా? మేము వస్తాము, మా ఐడీలు ఓపెన్ చేస్తాం. నిన్న ఆయన 90,000 రూపాయలు జీతం తీసుకున్న ఆయన నేరుగా ఆయనకి నా ఇన్కమ్ చూపించినాక డీడీ కట్టకుండా ఎందుకుంటాడు ఆయన? Yes, yes, Maharaj. అర్థమవుతుంది మీ అందరికి. Yes, Maharaj. టీం నిలబడాలంటే ఒకటి మనమన్నా బాధ్యతగా ఉండాలి, లేదు బాధ్యత గల అప్లై చెప్పిన మాటనే వినాలి. క్లియర్? నిజాయితీగా ఉంటారా? నిజాయితీ Yes, గురూజీ. అంటే నేను బాగానే ఉన్నాను, నిజాయితీగానే ఉన్నానే అనుకుంటారు. నిజాయితీ అంటే ఇవన్నీ నిజాయితీ కింద వస్తాయి. జూమ్ కు రావడం నిజాయితీ, జూమ్ లో కూర్చోవడం నిజాయితీ, జూమ్ లో మంచిగా మాటలు వినడం నిజాయితీ, అప్లైన్తో మంచిగా కమ్యూనికేషన్ చేయడం నిజాయితీ, డౌన్లైన్ మంచి కమ్యూనికేషన్ చేయడం నిజాయితీ, డబ్బు దగ్గర ఉండటం నిజాయితీ, అంటే అప్లైన్ ని పిలిపించుకోవడం నిజాయితీ. ఎందుకంటే కింద వాళ్ళ దగ్గర నువ్వు సైన్ అప్ డబ్బులు తీసుకొని అప్లైన్ ని పిలిపిపోతే అక్కడ నీకు నిజాయితీ ఆడుంది. ఆ సైన్ అప్ డబ్బులతో నువ్వు వాడికి దొబ్బుతున్నావు. దేవుడు నీకేమిస్తాడు? దేవుడు నీకేమిస్తాడు సార్? మనది కాని రూపాయి మన ఇంట్లోకి వచ్చిందంటే దానివల్ల నీకు ఎటువంటి గ్రోత్ రాదు, నీ చెక్ సైజ్ పెరగదు, నీ ఇన్కమ్ పెరగదు, నీ లెవెల్ మారదు, ఏమీ మారదు. ఎప్పుడైనా చూడు, సిస్టమ్ డబ్బులు పెట్టే వాళ్ళకి గ్రో ఎక్కువైంది. అంటే వాళ్ళ పర్సనల్ డబ్బులు కూడా సిస్టమ్ కి పెట్టి సిస్టమ్ ని బిల్డ్ చేసే వాళ్ళకి గ్రో ఎక్కువైంది. సిస్టమ్ డబ్బులు తినే వాళ్ళకి గ్రో కాలేదు. క్లియర్? Yes, Maharaj. నేను లెక్క Yes, వేసుకున్నాను. గురూజీ. నేను పెట్రోల్ కి నేను తినడానికి ఇవన్నీ మరి నా ఖర్చు సిస్టమే కంటే అవి సిస్టమ్ భరించకూడదు. నువ్వేమన్నా రూబీ అయిపోతే
అప్పుడు నువ్వు సిస్టమ్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. రూబీ దాకా సైన్ అప్ డబ్బులు, రిజిస్ట్రేషన్ అమౌంట్స్ ప్రతిదీ కూడా సిస్టంలో చూపించాలి. నిజాయితీగా ఉండాలి అక్కడ. ఎవరు క్వశ్చనింగ్ చేయాల్సిన అవసరం లా, నిన్ను ఏ అప్లై చెక్ చేయాల్సిన అవసరం లా. నువ్వు నిజాయితీగా ఉన్నావో లేదో ఒకసారి మిర్రర్కి వెళ్ళి చెక్ చేసుకో. ఈరోజు నేను నిజాయితీగా ఉన్నానా లేదా అనేది నీకే అర్థమైంది. నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్ నీ చెక్ సైజ్ ఇంప్రూవ్ అయింది, నీ యొక్క లెవెల్ పెరిగింది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి 2019 ఆగస్టు 19 చేరే నేను 2020కి కోరల్ అయిపోయా, 2021కి టోపాజ్ అయిపోయా, 2022కి ఎమరాల్డ్ అయిపోయా, 2023కి రూబీ అయిపోయా, 24కి ఓపల్ అయిపోయా, ఈ రోజు 25లో నా డైమండ్ సెలబ్రేషన్. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా టైం కూడా ఉన్నా సరే ఈరోజు నాకు జరుగుతుంది. మరి నిజాయితీ లేని వాళ్ళు మరి నా అప్లయన్స్ లో చాలా మంది ఈ రోజు లేరే. నా డౌన్స్ ఎందుకు లెవెల్స్ పెరగట్లేదు? ఉంటారా మరి నిజాయితీగా ఇక్కడ నుంచి? ఎస్ఆర్ఓ నెక్స్ట్ నిజాయితీ అయిపోయింది. ఇంకొక పాయింట్ కన్సిస్టెన్సీ. ఎందుకు సేఫ్ షాప్ లో నిజాయితీగా ఉన్నా కూడా సక్సెస్ రాదు అంటే, నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది సక్సెస్ రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఉండదు, స్థిరత్వం ఉండదు. 4 రోజులు వస్తారు జూమ్కి మంచిగా, మళ్ళీ 4 రోజులు ఇంట్లో పడుకుంటారు. ఒక నెల పాటు పని చేస్తారు, నెల రోజులు ఇంట్లో పడుకుంటారు. ఒక సంవత్సరం బాగా వచ్చేస్తారు, మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఇంట్లో పడుకుంటారు. అంటే ఈ బిజినెస్ లో ఒకసారి ఎంటర్ అయ్యామంటే డైమండ్ అవుదామని, మళ్ళీ డైమండ్ అయ్యేదాకా నువ్వు ఇంటి మొహం చూడకూడదు. అంటే ఇంటి మొహం చూడకూడదు అంటే మళ్ళీ వేరే పని చూడకూడదు. స్థిరంగా ఉండాలి, స్థిరత్వంతో ఉండాలి, దానికి తగిన పనులు చేయాలి. ఏం పనులు చేస్తే కన్సిస్టెన్సీగా నువ్వు సక్సెస్ అవుతావంటే, పొద్దున్నే లేవాలి. 5 గంటలకు లేచి నేను ఎలా చేసాను, నాకు ఉన్న కన్సిస్టెన్సీ చెప్తున్నా, నా స్థిరత్వం ఏదో చెప్తాను. నేను పొద్దున్నే లేస్తాను. మీరు నమ్మండి నమ్మకపోండి, గత 7 ఏళ్ల నుంచి సూర్యుడు ఇలా ఉదయించడం నేను చూడలా. సూర్యుడు ఉదయించడం నేను చూడలేదు. అర్థమైంది మీ అందరికి? ఎస్ మోహన్. ఎస్ మోహన్. సూర్యుడు ఉదయించడం నేను చూడలేదు. అర్థమైందా? అంటే మీకు తెలుసు 5:45కి లేస్తాను, అంటే 5:45కి జూమ్ ఆన్ చేస్తాను, ఇలానే కూర్చుంటాను. ఇంకా ఎక్కడన్నా ట్రావెలింగ్ లో ఉన్నా కూడా సూర్యుడు కనిపించదు కదా. ఎప్పుడైనా పలంలో వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు అట్లా బస్సులో ఉన్నా నాకు సూర్యుడు కనిపించడు. నేను ఈ 5-6 సంవత్సరాల నుంచి సూర్యుడు ఇలా ఉదయం పొద్దున్నే తెల్లవారుజాము 6 గంటలు అవటం, 6:30 అవటం, సూర్యుడు ఇలా ఉదయించుకుని నేను చూడలేకపోయా. నేను చూడలా. అర్థమైంది మీ అందరికి? ఎస్ మోహన్. అంటే నేను ఎంత స్థిరత్వంగా పనిచేశాను సార్. అందుకే డైమండ్ అయిపోయింది మళ్ళీ. ఎస్ఆర్ను అలా మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. జూమ్ కంటిన్యూ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు నేను పెట్టే జూమే కాదు, మీ అప్లయన్స్ పెట్టే జూమ్ కూడా రావాలి. ఎస్ మోహన్. లేకపోతే మీరు కూడా అప్లయన్స్ అవుతారు, మీరు కూడా జూమ్ ఆర్గనైజ్ చేయాలి. ఎస్ఆర్ను నెక్స్ట్ ఫీల్డ్ వర్క్. నాకు ఏ అప్లైన్ చెప్పాల్సిన అవసరం, కానీ నేనే అప్లైన్ ఫోన్ చేసి చెప్తా గురుజీకి. గురుజీ ఈరోజు నర్సరాపేట వెళ్తున్నా, ఈరోజు సత్యనపల్లి వెళ్తున్నా, ఈరోజు ఏలూరు వెళ్తున్నా, ఈరోజు ఖమ్మం వెళ్తున్నా, ఈరోజు పరమనేరు వెళ్తున్నా. లేదా ముందు రోజు చెప్తాను, మళ్ళీ ఆ రోజు కూడా చెప్తాను. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మోహన్. నేనే అప్లైన్ ఫోన్ చేస్తా. గురుజీ ఫోన్ ఎత్తినా ఫోన్ ఎత్తపోయినా నా ఫోన్ కాల్ వెళ్ళిపోయింది మిస్డ్ కాల్. నేను ఎంచుకున్న కోచ్ నరేష్ గురుజీ. నరేష్ గురుజీ కోచ్ మెంటర్షిప్ లో నేను నడవాలి. నాకు రెస్పాన్సిబుల్ అప్లైన్ ఆయన. మరి ఆయనకి నేను అన్ని ఇంటిమేషన్ ఇవ్వాలి. అర్థమవుతుంది మీ అందరికి? స్థిరత్వం అంటే పనిలో కూడా స్థిరత్వం. వర్క్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఈ రోజు ఎక్కడికి, రేపు ఎక్కడికి, ఎల్లుండి ఎక్కడికి. వాళ్ళు డ్రామాలు ఆడను. పని చేయకుండా నేను అటు వెళ్ళి పని చేస్తున్నా, ఇటు వెళ్ళి పని చేస్తున్నా, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా డ్రామాలు ఆడను. నాటకాలు ఆడితే ఏమైంది? టీం కూడా నాటకాలు ఆడేవాడు వస్తాడు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మోహన్.
వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థిరత్వంగా చేశా. అండ్ మోస్ట్ 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 థింగ్, నేను గ్యారంటీగా డామ్షుగా ఈ మాట చెప్తాను, ఇప్పుడు వరకు డైమండ్ అయిన వాళ్ళలో లేకపోతే భవిష్యత్తులో డైమండ్ అయ్యే వాళ్ళలో కూడా ఎవరు చేయని పని నేను మాత్రం ఒకటి చేశా. ఏ పని అంటే, నేను ఫ్రెషర్ నుంచి ఇప్పుడు వరకు ఇంకా భవిష్యత్తులో యూసే వరకు గడప గడప సేఫ్ షాప్ వెళ్ళే వరకు కూడా ప్రతి నెల ఒక ట్రైనింగ్ లేదా ఒక మీటింగు, ఒక ఫంక్షన్, ఒక సెమినారు పెట్టించకుండా ఆ నెల జరగదు. అప్లైన్ని పిలవకుండా, అప్లైన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఆ నెల ఉండదు. ఒకవేళ ఆ నెల అప్లై లేకపోయినా నేను ఉంటాను, ఆ ఫంక్షన్ పెడతాను. ఏ నెలనే అయిందా? నెలలో అమావాస్య పౌర్ణమిలు ఎలా వస్తాయో అదే విధంగా నెలలో నేను ఒక సెలబ్రేషన్ చేయకుండా ఆ నెల ఉండదు. చెక్ చేసుకోండి, మీరు ఏ నెలైనా చెక్ చేయండి. గురుజీ పలానా నెలలో మీరు పెట్టలేదు అని నాకు చూపించండి, మీకు లక్షిస్తాను. నెలలో ఒకసారి కదా మొదలు 2 సార్లు కూడా పెడుతుంటారు. 2 సార్లు మినిమం పెడతాను. మినిమం 1 మంత్కి ఒకసారి పెట్టకుండా కూడా ఏది ఉండదు, ఏ యాక్టివిటీ ఉండదు. క్లియర్? నిజాయితీగా ఉన్నానా లేదా ఆ విషయం పట్ల? ఎస్ మాది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వెన్యూ హాల్ పెట్టడం కూడా నిజాయితీ సార్. ఈరోజు టీంకి ఒక వెన్యూ హాల్ అనేది ఒక భరోసా. టీం దగ్గర మనం 600 సైన్అప్ డబ్బులు తీసుకున్నామంటే అది మన పర్సనల్ కోసం కాదు, పర్సనల్గా యూసేజ్ కోసం తీసుకుంటారు కొంతమంది. అందుకే అక్కడే ఉండిపోతారు, వాళ్ళు ఎదగలేరు. సేఫ్ షాప్ డబ్బులు పుణ్యానికి తిన్న వాళ్ళు ఎవరు కూడా చెక్కు రూపంలో తీసుకోలేరు, వాళ్ళు ఎదగలేరు. ప్రతి నెల 30,000 రూపాయలు నేను వెన్యూ హాల్ రెంట్ కడతా. నా చెక్కు డబ్బులే కడతా. అక్కడ నాకు వచ్చే సిస్టమ్ డబ్బులు తక్కువే. నాకు వచ్చే సిస్టమ్ డబ్బులు నేను తిరుగుతున్న కార్ పెట్రోల్ సరిపోవు. నేను డైమండ్ దాకా వచ్చాను. యాక్చువల్గా డైమండ్ లీడర్కి పెట్రోల్కి సిస్టమే భరించాలి, అంటే రూబీ అండ్ డబుల్ లీటర్కి భరించాలి. అర్థమవుతుందండి? నాకు వచ్చే సైన్అప్ డబ్బులు పెట్రోల్కి సరిపోవు. అంటే ఉచితంగా నేను నా పర్సనల్ డబ్బులతో నెల నేను వెన్యూ హాల్ రెంట్, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్, మళ్ళీ ఏదైనా ఫంక్షన్ పెట్టినప్పుడు ఫంక్షన్కి అయ్యే ఖర్చు ఇవన్నీ నేనే ఖర్చు పెట్టుకుంటా. ఈ పనులు నాకు తెలిసి సేఫ్ షాప్లో ఇప్పటి వరకు డైమండ్ అయిన వాళ్ళు కూడా ఎవరు చేసి ఉండరు. అర్థమవుతుందండి? ఈరోజు గ్యారా చిన్నారావు గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు నిరర్గళంగా మాట్లాడగలను, ఎలాంటి వ్యక్తులుగా సమాధానం చెప్పగలను అంటే నా దగ్గర ఆ క్వాలిటీస్ ఎలా డెవలప్ అయిందంటే నేను పెట్టిన ఫంక్షన్ వల్ల, ట్రైనింగ్ వల్ల, మీటింగ్ వల్ల, సెలబ్రేషన్ వల్ల. మన నరేష్ గురుజీ సడన్ గా రాలేదు, అయినా ఆ ఫంక్షన్ గ్రాండ్ గా చేసాం. ఎక్కడ తొనకలేదు, వెనకలేదు, ఎక్కడ భయపడలేదు. ఏంటంటే అంతకన్నా ఎప్పుడు టోపాదిలోనే పెట్టే ఫంక్షన్స్, టోపాదిలోనే గెస్ట్ గా ఇచ్చా. క్లియర్? ఎస్ మాది. ఇందులో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వంగా చేస్తారా? ఎస్ మాది. Yes, Mohan. అండ్ ఏ రోజు కూడా డౌన్లైన్ కాడికి వెళ్తాకి, డౌన్లైన్ దగ్గర మాట్లాడటం కోసం ఏ రోజు కూడా నేను సిగ్గుపడలేదు, భయపడలేదు, బాధపడలేదు. కంట్రిబ్యూషన్స్ విషయంలో కూడా నా అప్ల నుంచి కలెక్ట్ చేయాలి, నా డౌన్లైన్ నుంచి కలెక్ట్ చేయాలి అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడు నేను డిపెండ్ కాలా. మీరు చెక్ చేయండి, కాంట్రిబ్యూషన్ విషయంలో కూడా నరేష్ గురించి వచ్చి లేదా పైన నరేందర్ గురించి వచ్చి ఒక కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసిన దాఖలాలు నా టీంలో ఎప్పుడైనా జరిగినాయా? అయితే గీతే నేను వచ్చేవాడిని కలెక్షన్కి, లేకపోతే మీరు వెళ్ళి చేసేవాడు. పైన అప్లై నుంచి చేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? No more. No more. నా అప్లైనర్ని ఒక డీడీ కోసం పిలవలేదు, నా అప్లైనర్ని ఒక కాంట్రిబ్యూషన్ కోసం పిలవలేదు. పిలిచానా? నో మోర్. పిలిచానా? No more. ఒకసారి రాసుకోండి, రికార్డ్స్ No more. ఏంటి కావాలంటే. ఏ రోజు పిలవలా. అయితే గీతే నేనే కమిట్మెంట్ ఇచ్చి మీకు నేనున్నా, రండి, మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత నాది, రండి అని కాంట్రిబ్యూషన్ నేనే అడుగుతా, లేకపోతే మిమ్మల్ని అడగమని చెప్తాను. అంతేగాని గురుజీ మీరు వస్తే ఇక్కడ కాంట్రిబ్యూషన్ వస్తాయి, గురుజీ మీరు వస్తే ఇక్కడ వస్తాయి గురుజీ అది ఏ రోజు ఏ యాప్లో నేను పిలవను. వాళ్ళ దగ్గర నుంచి పిలిచేది ఓన్లీ ట్రైనింగ్స్, మీటింగ్, ఫంక్షన్స్. మీరు వచ్చి ఇట్లా పట్టా ఏం చాలు, మీరు వచ్చి ఇట్లా బెల్ట్ వేయండి చాలు, మీరు వచ్చి సన్మానం చేయండి చాలు, మీరు డిన్నర్ క్వాలిఫైకి రండి చాలు. ఎస్ ఆర్ నో? ఇదే కదా నేను పిలిపించుకుంది.
అప్లై Yes, Mohit. గ్రాట్యుడ్ గా ఉంటాను. రెడీనా? సో ఫైనల్ గా ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు: హానెస్టీ, కన్సిస్టెన్సీ, నిజాయితీ, ఖచ్చితత్వం, నిజాయితీ, స్థిరత్వం. స్థిరంగా చేయాలి. 4 రోజులు మురిపించుకే పనులు చేయకండి. చాలా మంది నా టీం ఎవరు పని చేయట్లేదు, అందుకే నేను కూడా చేయనని బిజినెస్ మానేస్తారు. నిజాయితీ లేని వాళ్ళు మానేస్తారు. నీ టీం వాళ్ళు ఎవరు పని చేయట్లేదు, నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నీ కోసం వెయిటింగ్ లో ఉన్నారు కదా. మా ఆయన ఏదో చేస్తాడని, ఏదో పొడుతాడు అనుకుంది మీ ఆవిడ. మా నాన్న ఏదో చేస్తాడని మీ పిల్లలు అనుకున్నారు. మా ఆవిడ ఏదో చేసిద్దని మీ భర్త అనుకున్నాడు. నా టీంలో ఎవరు పని చేయట్లా, నేను కూడా పని చేయను, ఇంట్లో పడుకుంటారు, బిజినెస్ వదిలేస్తారు నిజాయితీ లేకుండా. నిజంగా నిజాయితీగా ఉంటే మీరు బిజినెస్ వదిలేరు. నీ కింద ఎవరు లేకపోవచ్చు, బట్ నీ ఫ్యామిలీకి నువ్వు ఉన్నావు. నీ ఫ్యామిలీ కోసం నిజాయితీగా నువ్వు పనిచేయాలి. నీ ఫ్యామిలీ గురించి నువ్వు పనిచేయాలి. ఎరా చిన్నారావు కూడా వేరే టీంలో పనిచేసి 500 టీం వచ్చి 0 అయిపోయినా ఎవరు పని చేయట్లేదని నేను మానుకున్నాను. కానీ మళ్ళీ సేఫ్ షాప్ లోనే సక్సెస్ కావాలి అని నా ఫ్యామిలీకి నేను మాట ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ నిజాయితీకి పనిచేశాను. ఈరోజు డైమండ్ అయ్యాను. టీంనే వదిలిపెట్టలా, మళ్ళీ వెళ్ళి కలిశాను, రమ్మన్నాను, వర్క్ చేయమని పదే కలుస్తుంటాను. నేను ఎక్కడికి వెళ్తున్నా, నేను ఈరోజు ఏలూరులో ఉన్నా, ఈరోజు గుంటూరులో ఉన్నా, ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా, అన్ని యూట్యూబ్ లైవ్ పెడతా, ఫేస్బుక్ లైవ్ పెడతా. చాలా మంది అప్లయన్స్ అనేవాళ్ళు, గురుజీ వాళ్ళు, టైగర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎందుకు చెప్తావు టైగర్, పలానా చోటకి వెళ్తున్నా చెప్పమాక టైగర్, ప్రాబ్లం అయితే టైగర్. నేను తప్పు చేస్తే ప్రాబ్లం అయింది, నేను రాంగ్ కమిట్మెంట్ ఇస్తే ప్రాబ్లం అయింది, నేనేమన్నా జనాలు చేర్పించి మోసం చేస్తే ప్రాబ్లం అయింది నాకు. అర్థమవుతుందండి? కొంతమంది కొన్ని ఊళ్ళలోకి వెళ్తే ఆ ఊళ్ళో వాళ్ళు జనాభా మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తారు. మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, మా దగ్గర డబ్బులు తీసుకెళ్లారు, మీరు ఆ డబ్బులు వెనక్కేయండి అని కొంతమంది అలా రౌండ్ ఆఫ్ చేస్తారు కొంతమందిని. అంటే ఆ ఏరియాలో వాళ్ళు రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి బిజినెస్ చేశారు. ఏం చేశారు? రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి బిజినెస్ చేశారు. దానివల్ల ఎవరైతే అక్కడ అప్లైన్ లో ఉంటారో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. మనం డీడీ తీసుకునేటప్పుడు ఒక వీడియో తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? వీడియో ప్రూఫ్. అర్థమవుతుంది మీ అందరికి? Yes, Mohit. ఆ వీడియోలో చెప్పాలి 4 ఏళ్ళు కష్టపడాలి, కష్టపడితే డబ్బులు వస్తాయి, ప్రతిరోజు మీటింగ్ ఉండే, జూమ్ ఉండేది, ఆ ట్రైనింగ్ లో, మీటింగ్ లో, ఫంక్షన్ లో, సెమినార్ అన్ని రావాలి, నిలబడి డైమండ్ అయ్యేదాకా ఉండాలి అని ప్రామిస్ తీసుకోవాలి. మేము ఉంటాము, మీరు ఉండండి. Yes, Mohit. నిన్న డీడీ క్లోజ్ చేసిన వ్యక్తి కూడా నేను వీడియో తీసుకున్నా. క్లియర్? గ్యారా చిన్నారావుని మీరు ఏ ఊరైనా రమ్మనండి, ఏ ఊరైనా నేను ఫేస్బుక్ లైవ్ పెట్టి మరి వస్తా. అర్థమవుతుంది అందరికి? ఆ దమ్ము మిగతా వాళ్ళకి చాలా మందికి ఉండదు. ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో ఎవరికి చెప్పుకునే స్థితిలో కూడా ఉండరు. ఏ ఊరు రమ్మన్నా వస్తాను నేను. Yes, ప్రతి Mohit. ఊర్లో సేఫ్ షాప్ లో నా టీంలో కూడా చేసి ఆగిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, బట్ వాళ్ళు నన్ను ఏమనరు. నేనే వాళ్ళంట సార్ వచ్చి పని చేయండి సార్, కష్టపడతారంట, నేనే ఇలాంటి అడుగుతాను. అర్థమవుతుంది మీ అందరికి? ఒకవేళ వాళ్ళు మమ్మల్ని చేర్పించారు, మోసం చేశారు అనే మాట అంటే నా దగ్గర అనలేదు, ఎందుకంటే నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటాయి. నేనేమని చెప్పాను మీరు చేరేటప్పుడు? 4 ఏళ్ళు కలిసి పనిచేద్దామన్నా మీరు రాలేదు సార్, మీరు రాకపోతే అది ఎవరు తప్పు? అసలు ఆ మాట కూడా నా దగ్గర ఎవరు అనలేరులేండి. కొంతమంది అంటే నా టీంలోనే కొంతమంది రాంగ్ కమిట్మెంట్ చేర్పించిన వాళ్ళు చేసిన తప్పులకి 1-2 సార్లు నేను ఇబ్బంది పడ్డాను. అర్థమవుతుందండి? వాళ్ళు చేసిన తప్పులు కూడా నేను ఇబ్బంది పడ్డా, బట్ ఆ తప్పులు జరగకూడదనే ఇప్పుడు నేను పదే ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, జూమ్ లో కూడా ఎందుకు చెప్తున్నా అంటే, రాంగ్ కమిట్మెంట్లు ఎవరు ఇవ్వద్దు. ఒకరు ఇస్తే దానికి మూల్యం మీదే. అది ఏ అప్లైంది కాదు, నాది కాదు, మరొకటి చెప్తున్నా. మీరు సేఫ్ షాప్ లో చేర్పించేటప్పుడు నిజాయితీగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి పని చేయాలి. డీడీ క్లోజ్ చేసేటప్పుడు మొత్తం ఒక వీడియో కమిట్మెంట్ తీసుకొని ఆ వీడియో మీ దగ్గర భద్రపరచుకోండి. ఎస్ ఆర్ నో? రెడీనా? సో ఈరోజు మరి చాలా విషయాలు చాలా ఓపెన్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కొత్త వాళ్ళ సమస్యలు కూడా అన్ని చెప్పేశాను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే, సీక్రెట్ గా చెప్పిన విషయాలు కాదు ఇవి. ఓకేనా?
సో ఈ విషయాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి నిజాయితీగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తూ మనల్ని నమ్మి మన టీం వచ్చారు. మన కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తులు మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసమైనా మనం వచ్చేసి డైమండ్ అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా మాట ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ నారాయణ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. థ్యాంక్ యూ.